హాయ్ వెల్కమ్ టు తెలుగు రివ్యూ బిగ్ బాస్ 8. మనం ఈ వీడియోలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అసలు ఎలా బేబెక్క ఎలిమినేట్ అయిపోయింది. లైక్ వెన్ కంపేర్ టు మణికంఠ, సానియా తనదైతే చాలా వరకు అసలు మిస్టేక్ లేదు. అయినా కానీ తనైతే ఎలిమినేట్ అయింది అసలు. ఎందుకు అసలు ఓన్లీ బేబక్క ఎలిమినేట్ కావడానికి కారణం ఏంది? బేబక్కి బై యూట్యూబర్ తను. కాబట్టి ఖచ్చితంగా తనకైతే కొంచెం ఫాలోవర్స్ అయితే ఆటోమేటిక్ ఉంటారు. కానీ మణికంఠకైతే అంత అన్నోన్ క్యాండిడేట్ అనమాట. ఎవరికీ కూడా తెలీదు. అయినా గానీ సేవ్ అయిపోయాడు. అండ్ ఈవెన్ సానియాకి గానీ, సోనియాకి గానీ, పృథ్వీకి గానీ బయట ఎవరు కూడా అంత తెలిసినోళ్ళైతే లేరు. కానీ అయినా గానీ వాళ్ళు ఎట్లా సేవ్ అయ్యారసలు? కొంచెం బేబక్ ఉన్న వాళ్ళలో బేబక్క కొంతమంది కేటగిరీ పీపుల్‌కే తెలుసు. కానీ అయినా గానీ తనకి ఓటింగ్ పడే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. అయినా గానీ తను ఎలిమినేట్ కావడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాహ్! మెయిన్‌గా మణికంఠ గురించి మాట్లాడదాం. అసలు మెయిన్‌గా ఇప్పుడు యాక్చువల్‌గా టగ్ ఆఫ్ వార్ వాళ్ళైతే ఎలిమినేషన్‌లో అయితే ఫస్టు సోనియానైతే సేవ్ చేశారు. కానీ యాక్చువల్‌గా ఓటింగ్ ప్రకారం అయితే లాస్ట్ 2 పొజిషన్స్‌లో ఉన్నది ఎవరంటే సోనియా అండ్ బేబక్ అనమాట. వీళ్ళిద్దరిట్లో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వెన్ కంపేర్ టు ఆల్ ద పీపుల్ మిగతా వాళ్ళకి ఇప్పుడు మన ఆదిత్య ఓం అంటే అతను హీరో కాబట్టి ఆల్రెడీ లైక్ గేమ్ పర్ఫెక్ట్‌గా ఆడుతున్నాడు. కాబట్టి ఓటింగ్ అయితే చాలా వరకు పడింది. నెక్స్ట్ మన ఆహ్, టాప్ కంటెండర్ అయిన లైక్ ఓటింగ్‌లో ఎక్కువ పర్సెంటేజ్ అయితే విష్ణుప్రియకే పడ్డదనమాట. తను ఆల్రెడీ 'జబర్దస్త్' వాటిలలో వీటిలలో ఈటీవీ ప్రోగ్రామ్స్‌లో తను చాలా పాపులర్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఓటింగ్ అయితే తనకైతే పడింది. ఇంకా నెక్స్ట్ పృథ్వీకి అయితే సీరియల్ యాక్టర్ కాబట్టి ఎవరైతే తన సీరియల్ ఫాలో అవుతారో వాళ్ళంతా ఓట్లయితే ఏశారు. అండ్ గేమ్ చూసి కూడా కొంతమంది అయితే ఓటేశారు. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఓటింగ్ శాతం లేనిది ఎవరికంటే మణికంఠకసలు. అయినా గానీ మణికంఠ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఫస్ట్ 2, 3 డేస్‌లో చాలా ఎక్కువొచ్చింది. అండ్ సింపతి కార్డ్ కూడా వాడారనమాట. నన్ను ఎట్లైనా ప్లీజ్ సేవ్ చేయండి. ఆడియన్స్‌కి ఎట్లా ప్రొజెక్షన్ అయిద్ది అనే సింపతి గేమ్ అనేది 100% వర్కౌట్ అయింది ఆడ. యాక్చువల్‌గా అతని మీద చాలా కోపం వచ్చింది ఆడియన్స్‌కి. అయినా గానీ సర్లే 1 వీక్ ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతోటైతే ఆడియన్స్ అయితే మణికంఠకైతే ఒక 1 వీక్ ఛాన్స్ ఇచ్చారు. అండ్ తను కూడా వన్స్ ఎక్కడైతే బేబక్క అండ్ మణికంఠ ఇద్దరు లాస్ట్‌లో ఉన్నప్పుడు తను కూడా క్లియర్ కట్‌గా చెప్పాడనమాట. థాంక్స్ ఫర్ ద ఆడియన్స్, ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితని చెప్పాడు. ఆడియన్స్ అయితే ఫస్ట్ టైమ్ ఒకళ్ళకైతే ఛాన్స్ ఇచ్చారనమాట. ఇట్లా ఆబ్వియస్‌గా కాన్షియస్‌గా అనమాట. ఇది చెప్పాలంటే మణికంఠ మాత్రం ఇక్కడ క్లియర్ కట్‌గా కాన్షియస్‌గా ఉన్నాడనమాట. చాలా కాన్షియస్‌గా అంటే తను ఎలా ప్రొజెక్ట్ అయితారన్న విషయం మాత్రం తనకు క్లారిటీ అయితే ఉంది చాలా. అది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనమాట. అది ఇంపార్టెంట్ అసలది. ఎట్లా అయితే మనకు లాస్ట్ సీజన్‌లో మనం 'శివాజీ' ఒక 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 డైలాగ్ చెప్తారనమాట. ఎట్లా అంటే ఎలక్షన్స్ గురించి ఒక క్వెషన్ అడిగితే నోటా ఫుల్ ఫామ్ అడుగుతారనమాట. నోటా ఫుల్ ఫామ్ అడిగితే తను తప్పు చెప్తారనమాట. యాక్చువల్ నోటా ఫుల్ ఫామ్ నన్ ఆఫ్ ద అబోవ్ అయితే అది చెప్పకుండా ఏదో ఆన్సర్ చెప్తాడు. అక్కడైతే 'శివాజీ' అనేది ఒక మాట అన్నాడనమాట. వీడెప్పుడు పెద్ద రాజకీయాల గురించి మాట్లాడతాడు. మళ్ళీ నోటా ఫుల్ ఫామ్ కూడా తెలియదు వీడు అని అట్లా అలా అనుకున్నాననమాట. అట్లా అంటే ఇట్లా పోర్ట్రే అయితుందని అనుకుండు. కానీ యాక్చువల్‌గా 100% చాలామంది అంతే అనుకున్నారనమాట. ఆ మనసులో అందరికి ఆ విధంగా అనుకుంటారు. అంటే ఇక్కడ మనం బిహేవ్ చేసేది అవతలకి ఎట్లా పోర్ట్రే అయితుందనేది అది అనలైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్లియర్ కట్‌గా మణికంఠ అయితే చేయగలిగిండు. లైక్ హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఓపెన్‌గా చెప్పాలంటే లైక్ తన తలరాతను తనే మార్చేసిండనమాట. తన గేమ్ వల్లనే సేవ్ అయ్యిండు అట్లా. అట్లా కాకుండా గొడవలు ఎవరితో కూడా ఇన్ కేస్ గొడవలు కాకుండా ఒకవేళ ఫస్ట్ వీకు మణికంఠ గాని నామినేట్ కాకుంటే మాత్రం ఒక లైక్ డే 1 రోజు అట్లా స్క్రీన్ ప్రెజెన్స్ కాకపోతే తను అసలు అందరితో మింగిల్ కాపోయినా గానీ సేవ్ అయ్యాడు. ఎందుకు ఫస్ట్ గొడవల దగ్గర గొడవలు పెట్టుకోవడం వల్ల స్టార్టింగ్‌లో ఆబ్వియస్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ బిగ్ బాస్ మాత్రం ఫస్ట్ వీక్ రోజే, ఫస్ట్ డే రోజే నామినేట్ లైక్ ఎలిమినేషన్‌కి నువ్వు పోతున్నావని ఆ మాట చెప్పకపోయినట్టయితే మాత్రం, ఆ ట్విస్ట్ లేకపోయినట్టయితే మాత్రం ఖచ్చితంగా మణికంఠనే ఎలిమినేట్ అయ్యేటోడు. తను ఏదో గేమ్స్‌లో ఆడేటోడేమో గానీ అంత స్క్రీన్ ప్రెజెన్స్ రాకపోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99% వరకు ఉంది. ఓకే. తన సింపతి కార్డే తన గేమ్‌కి చాలా ఉపయోగపడ్డది. తన తలరాతను ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హిస్టరీలోనే తన తలరాతను తనే మార్చుకున్నాడు. ఫస్ట్ వీక్ అనేది లైక్ ఎట్లా ఉంటదంటే, బయట పాపులారిటీ బట్టే మాక్సిమం ఓటింగ్ అనేది పడతది. విష్ణుప్రియకి ఎందుకు పడ్డది ఓటింగ్ అంటే తన పాపులారిటీ.
బట్టే ఓటింగ్ పడదనమాట. ఇక బేబాక్‌కి అయితే యూట్యూబ్ యాక్చువల్‌గా తను యూట్యూబరు. తనకైతే ఖచ్చితంగా ఓటింగు ఆ యూట్యూబ్ సైడ్ నుంచైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రమోట్ చేసి ఉండాలి. తన గేమ్ కరెక్ట్‌గా ఆడుతుంది. తను రాంగ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తను అనుకోకుండా ఇంట్లోకి వాదనలోకి తీసుకున్నారు అని ఒక పీఆర్ టీమ్‌ని పెట్టుకున్నట్టయితే, లైక్ పీఆర్ టీమ్ అంటే యూట్యూబ్‌లో జస్ట్ కొన్ని వీడియోస్ పెట్టినట్టయితే, నేను ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ కూడా నాకు దొరకలేదు మరి. నేను సెర్చ్ చేయలేదు తనది కూడా. అట్లా యూట్యూబ్ ఛానల్ వాడుకున్నట్టయితే బావుండు. ఇంకా బేబక్క ఏదైతే కుక్కర్ ఉందో, కుక్కర్ సమస్య వల్ల ఫస్టు ఎలిమినేషన్ ఎవరైనా ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్‌కి 2 కారణాలుంటాయి. ఒకటి ఇంట్లోంచి, 2 బయట నుంచి అనమాట. ఇంట్లోంచి కారణాలు ఏంది పాపం తను ఎలా ఉందంటే లైక్ కుకింగ్ తనే తీసుకోవాలి. కొన్ని ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటది. దాన్ని పాయింట్ ఔట్ చేసి అందరు నామినేట్ చేయడం. ఒకటే ఫిట్ లేవని నామినేట్ చేయడం. ప్లస్ ఇది కుక్కర్ దగ్గర పాపం తనకు తెలియకపోవడం వల్ల డిలే అయిపోయింది. కుక్కర్ పని చేయలేదు. తన మిస్టేక్ లేదు దాంట్లో. అది పాపం తను కూడా పోయేటప్పుడు కూడా ఈ మాట చెప్పిందన్నమాట. బిగ్ బాస్ లైక్ ఈసారి నాకు బిగ్ బాస్ ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే ఈ పని చేస్తో లేదు తెలుసు. దాన్ని బట్టి మనం ఏమన్నా అట్లా ప్రొసీడ్ కావచ్చు. మంచిగా లైక్ ఏమి ఇబ్బంది కలగకుండా చేయొచ్చు అనేది తనైతే ఒక మాట చెప్పింది. ఆబ్వియస్‌గా తన సైడ్ బ్యాడ్ లక్ అయితే ఉంది. ఫస్ట్ బ్యాడ్ లక్ ఏందంటే మణికంఠ తన కాన్షియస్‌గా ఉండి తన ఓటింగ్ శాతాన్ని మణికంఠ తీసుకెళ్ళడం అక్కడ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ అనవసరమైన వాటిలో చిన్న చిన్న వాటిలో ఇరుక్కొని నామినేషన్‌కి వెళ్ళిపోయింది హౌస్ నుంచి. నెక్స్ట్ ఓకే. ఇంట్లో నుంచి అక్కడ దెబ్బ పడ్డది. ఓకే ఫైన్. మరి బయట ఎట్లా? మరి బయట ఆడియన్స్ తనను చూడట్లేదా? తన గేమ్ జెన్యూన్ కాదా? కరెక్టే తన గేమ్ జెన్యూనే. కానీ ఓటింగ్ వేసేటోళ్ళు ఎక్కడుందంటే అందరూ ఫ్యాన్స్ ఫిక్స్డ్ ఉన్నారు. ఇక్కడ మణికంఠ, బేబక్క అనే దగ్గర మణికంఠకి ప్లస్ అయిపోయింది. బేబక్క అవుట్ అయిపోయిందనమాట. మైనస్‌లో పడిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ బేబక్క సైడ్ నుంచి ఓటింగ్ యూట్యూబ్‌లో ప్రమోషన్స్ జరిగినట్టయితే, తను ప్రమోట్ చేసినట్టయితే బేబక్క బదులు సోనియా బయటికెళ్ళే ఛాన్స్ 100% ఉండేది. తనకి ఓటింగ్ నెక్స్ట్ స్టెప్‌లో ఓటింగ్ ఉన్నది నెక్స్ట్ సోనియా అనమాట. యాక్చువల్‌గా సోనియాని, బేబక్కని పెట్టాలి లాస్ట్‌కి. కాకపోతే ఇక్కడేందంటే లైక్ వాళ్ళ ఇష్టం అది. మా టీవీ యాజమాన్య ఇష్టం. కానీ ఇక్కడేందంటే చాలామందికి హౌస్‌లో ఉన్నోళ్ళకి కూడా అనిపించింది. ఓకే. ఇతను నామినేట్ అయితాడు అని, ఎలిమినేట్ అయితాడు అని ఫస్ట్ వీక్‌లో అందరూ ఫిక్స్ అయిపోయారనమాట. కాబట్టి ఆడియన్స్ కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటది. ఏంది మణికంఠని తీసుకురావడం. అందుకనే లైక్ మణికంఠని, బేబక్కని పక్కన పెట్టి తీసుకొచ్చాడు. అండ్ ఆడియన్స్ కూడా కొద్దిగా కొంచెం ఎక్కడో ఒక కన్సర్న్ ఉందన్నమాట. ఓకే. మణికంఠ సేవ్ అయ్యేది చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోటి బేబక్‌కి పెద్దగా ఎవరికి కూడా పెద్ద బాండ్ ఫార్మ్ కాలే. ఈవెన్ కొంచెం హౌస్ మొత్తం మీద అని ఏమంటారు అంత సీజన్ 1 వీక్ మొత్తం సప్పగా సాగినా గానీ మనకంటనే ప్రైమ్ డిస్కషన్ అయిందనమాట. ఓకే. బిగ్ బాస్ వాళ్ళు కూడా లైక్ ఇట్లాంటి వాళ్ళకి కావాలి యాక్చువల్‌గా. ఇట్లా అట్‌లీస్ట్ మార్కెట్‌లో ఇప్పుడు ఎట్లయితే లాస్ట్ కౌశల్ గానీ, రైతు బిడ్డ గానీ టాక్ ఆఫ్ ద టౌన్. బయటది ఆడియన్స్ ఎట్లా ఫీల్ అనేది వాళ్ళకి అదే ఇంపార్టెంట్ కదా! అట్లాంటోళ్ళకి ఆ గేమ్ ఉండాల్సింది. ఇప్పుడు ఎట్లయితే సోనియా వల్ల నెక్స్ట్ మణికంఠ వల్ల ఎట్లయితే కొంచెం బాగా గొడవలు ఎన్ని జరిగాయో అట్లాంటోళ్ళు కాబట్టి అటు బిగ్ బాస్ కూడా లైక్ వాళ్ళ సైడే కొంచెం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. బేబక్క ఎలిమినేట్ కావడానికి ఇన్ని కారణాలనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏందంటే లైక్ తన బ్యాడ్ లక్ ఏందంటే తను విజయవాడ తను. ఒకవేళ కొంతమంది ప్రాంతీయ భావన తీసుకొని తను ఓటేయాలనుకున్న విజయవాడ అమ్మాయి అని ఒకవేళ ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ అమ్మాయి అయితే ఖచ్చితంగా స్కోప్ ఉంటది. ఓకే. మన సైడ్ నుంచి ఎళ్ళిరని కొంతమంది డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఓటు పడే ఛాన్స్ ఉంటది. కానీ విజయవాడలో ఏందంటే దరిద్రం కొద్దీ ఆ విజయవాడ మొత్తం కూడా లైక్ వర్షం పడ్డదన్నమాట. బాగా భయంకరమైన వర్షం అసలు. జనాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ గురించే పట్టించుకునేటట్టే లేదు గవర్నమెంట్. ఇక వాళ్ళు బిగ్ బాస్ షో గురించి అసలు పట్టించుకునే ప్రసక్తే లేదు. లైక్ ఒకవేళ తనకి బయట కూడా సిచ్యువేషన్ కొంచెం పాజిటివ్ ఉండే యూట్యూబర్స్ నుంచి అన్నా కొంచెం విజయవాడలో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా సపోర్ట్ రాలేదు కనీసం. వీఆర్ రాజా కూడా విజయవాడ అతనే యూట్యూబర్. తను కూడా పాపం చాలా సఫర్ అయ్యారు. ఒకవేళ తనకి బయట సిచ్యువేషన్స్ కూడా లైక్ ఇట్లా వర్షాలు ఇవన్నీ నార్మల్‌గా ఉన్నట్టయితే కొంచెమైనా సపోర్ట్ వచ్చేది. అప్పుడు తన బదులు అట్‌లీస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ సానియా కంటే ఎక్కువ పడేది కనీసం. సోనియా కంటే ఎక్కువ పడేది తనకి. తన మొత్తం తను ఎలిమినేట్ కావడానికి ఇన్ని కారణాలు వచ్చాయన్నమాట. లోపల ఏమో బ్యాడ్ లక్ వల్ల ప్రెషర్ కుక్కర్ అయిపోయింది. తన చేతిలో లేనిది. బయట వాతావరణం ఓటింగ్ కూడా పాపం మరి తను కూడా లైక్ తను ఏం చేయలేదు. మొత్తం అంత దరిద్రం మొత్తం తన బ్యాడ్ లక్ బ్యాడ్ కావడం వల్ల తనైతే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది బేబక్క ఎలిమినేట్ కావడానికి కారణం. యాహ్! నెక్స్ట్ ఈసారి నామినేషన్స్ కూడా ఎవరు ఎలిమినేట్ నెక్స్ట్ వీక్ కంటెస్టెంట్స్ ఎవరున్నారు గేమ్‌లో. ఓకే. ఫైన్. నెక్స్ట్ కొంతమంది అయితే పెద్దగా అయితే స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. ఆదిత్య ఓమర్తి ఎక్కడ కూడా తను బెస్ట్ ఇస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా లైక్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఉన్న వాళ్ళలో నాకు తెలిసి అతనే కొంచెం ఏజ్డ్ పెద్దోడు కాబట్టి
తను ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి కొన్ని సమస్యలైతే పరిష్కరిస్తే ఆటోమేటిక్‌గా సెటిల్ అయ్యిద్ది. ఎట్లయితే మనీకి హెల్ప్ చేశాడో, అదేవిధంగా ఇంట్లో భయంకర రచ్చ జరుగుతుంది. భయంకరంగా అందరూ లైక్ బాగా యాంగ్రీ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ కూల్ చేయడానికి కొద్దిగా తనైతే హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. తను కూల్ పర్సన్ కాబట్టి కొంచెం మెచ్యూరిటీ వాడి తన హెల్ప్ ఖచ్చితంగా అవసరం ఇంటికుంది. కాబట్టి ఈ పాయింట్ మీద నెక్స్ట్ వీక్ అయితే నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది ఆదిత్య ఓంని. నెక్స్ట్ వీకు నామినేషన్స్ కూడా గట్టిగా టగ్ అండ్ ఆఫ్ వారే అయ్యేటట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికి క్లియర్ కట్‌గా వచ్చింది. అందరూ డే 1 నుంచి గేమ్ ఆడడం స్టార్ట్ చేసిర్రనమాట. అసలు ఈసారి బిగ్ బాస్ షాకింగ్ ఏందంటే, వాళ్ళు గేమ్ ఆడుతుర్రు. కానీ ఆడియన్స్‌కి మాత్రం గేమ్ నచ్చట్లేదు. ఓకే. ఫైన్ అది. సరే ఈ వీక్ బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో మనమైతే నెక్స్ట్ వీక్‌లో చూస్తాము. ఈసారి నామినేషన్స్ కూడా చాలా గట్టిగా ఉండబోతున్నాయి. మన మండే నామినేషన్స్‌తోనే స్టార్ట్ అయితుంది డే 1. కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇట్లాంటి మరిన్ని అనాలిసిస్ కోసం మా ఛానల్ కావాలని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.